ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు ఫోన్తో పాటు ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు. 2 రోజులుగా పంజగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేశారు. ప్రణీత్ రావును అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా ప్రణీత్ రావు పనిచేశారు. ప్రణీత్ రావు ఫోన్తో పాటు ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు. 2 రోజులుగా పంజగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేశారు. ప్రణీత్ రావును అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాల్ కృష్ణ అందిస్తారు. గోపాల్ కృష్ణ, చెప్పండి, మొత్తంగా ప్రణీత్ రావును అరెస్టు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా సిరిసిల్లలో మకాం వేసిన స్పెషల్ టీం పోలీసులు ఈ రోజు గత గంట క్రితం ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసులు నమోదు చేశారు. ఆరోపణలతో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ కదిలి వెళ్లొద్దంటూ తనకు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ పంజాగుట్టకు సంబంధించినటువంటి పోలీసులు, అలాగే కొంత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా సిరిసిల్లలోనే మకాం వేశారు. 2 రోజుల కింద కూడా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారనేటువంటి పుకార్లు వచ్చాయి. అయితే తనను అరెస్ట్ చేయలేదనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. అలాగే సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో తన ఉన్నటువంటి నివాసం దగ్గర పోలీసులు గత 2 రోజులుగా మఫ్టిల్లో ఉంటున్నారనేటువంటి విషయాన్ని కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా మనకు సమాచారం. మరోవైపు ఈ రోజు కూడా తనని అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ప్రణీత్ రావు అన్నట్టుగా తెలిసింది. ప్రణీత్ రావు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేసి ఎవరు ఏ బ్రాంచ్ పోలీసులు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాలు బంధువులకు తెలుపలేదు, కుటుంబ సభ్యులకు తెలుపలేదు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏదేమైనా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ప్రణీత్ రావును అరెస్ట్ చేసినట్టుగా మనకున్న సమాచారం. దాని విషయంలోనే గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతుంది. ఈ కేసులోనే ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రణీత్ రావును ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడ విచారణ చేస్తారనేది మాత్రం తెలియాల్సి. రైట్, థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ.